ప్రదీప్ రంగనాథన్ లిక్ సినిమా రివ్యూ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సినిమానే రాలేదు రివ్యూ అని చెప్పేసి కొంతమంది షాక్ అవుతారు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. ముఖ్యంగా హీరో గురించి మనం మాట్లాడుకోవాలండి. ప్రదీప్ రంగనాథన్ గారు, ఆయనకు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, అదేవిధంగా ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. అయినప్పటికీ కూడా తన టాలెంట్ని, తన మీద తన నమ్మకం పెట్టుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రతి ఒక్క సినిమాని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తూ మంచి మంచి కంటెంట్లను ఎంచుకుంటూ తన యాక్టింగ్తోని అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉన్నారు. నిజంగా మన సినిమా ఇండస్ట్రీలో అది టాలీవుడ్డా కోలీవుడ్డా ఇంకా ఏదైనా కావచ్చు, మనిషిలో టాలెంట్ ఉందా ఇంకా తన అందంతోని కానీ ఏమాత్రం కూడా అవసరం ఉండదండి. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడతారు ఇండస్ట్రీలో. అది చాలామంది కూడా ఉన్నారు ఆ విధంగా. అందులో ఒకరు ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ గారు ఉంటారు. అయితే డ్యూడ్ సినిమా కావచ్చు, ఈ విధంగా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా జనాల్లో మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు లిక్ సినిమాతో రాబోతున్నారు. అయితే లిక్ సినిమాకి ఫుల్ ఫామ్ ఏంటనేది మీరు ఆలోచించి అయితే కామెంట్ చేయండి. సో ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ స్టోరీలో ఏంటంటే హీరోయిన్ వచ్చేసి ఫోన్కి ఫుల్గా అడిక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఏవైనా కొత్త యాప్స్ వచ్చాయనుకోండి, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అది ఏ పనికి యూజ్ అవుతుంది, దీనివల్ల మనం ఏం చేయగలం, ఈ విధంగా ప్రతి ఒక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఫుల్గా ఇంకా ఎప్పుడు కూడా ఫోన్లోనే ఉండిపోతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఉన్నప్పుడు హీరో ప్రదీప్ రంగనాథన్ చూసిన వెంబడే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు. సో అప్పుడు ప్రేమలో పడిపోయిన తర్వాత ఒక ఆలోచన అనేది ఆయనకు వస్తుంది. ఏంటంటే మన సమాజంలో ప్రతి ఒక్క దానికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో మరి డ్యామేజ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనం చేసుకోవచ్చు. మరి లవ్కి ఎందుకు ఇన్సూరెన్స్ లేదు, ఈ లవ్ వల్ల కూడా చాలామంది డ్యామేజ్ అవుతున్నారు కదా అని చెప్పేసి తనకు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రేమించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే లేదు. 100 జంటల్లో ఒక 5-6 జంటలు మాత్రమే ప్రేమించుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రేమించుకొని ఇంకా ఎంజాయ్ అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని, లేకపోతే ఫ్యామిలీ చేసినటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఆలోచనతో హీరో అనే వాళ్ళు ఒక యాప్ కనుగొన్నాడు అనమాట. ఆ యాప్ పేరే లిక్ అనమాట, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మరి ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం ఎవరైనా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు జెన్యూనా కాదా, వీళ్ళు లైఫ్ లాంగ్ మనతో పాటు ఉంటారా లేదా అనేది ప్రిడిక్షన్ చేసి యాప్ అనేది చెప్తుంది. సో దాని ద్వారా ఇంకా యూత్ మొత్తం కూడా ఈ యాప్కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా స్టోరీ అనేది ముందుకెళ్తుంది. ఇంకా మిగతా ఇంకేమైనా చెప్తే ఈ సినిమా మొత్తం స్పాయిలర్ అయిపోతుంది అనమాట. బట్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జెన్జీస్కి మాత్రం చాలా చాలా ఒక మెసేజ్ఫుల్గా సినిమా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా అందరూ కూడా అని చెప్పేసి చూసిన వాళ్ళు ప్రముఖులు చెప్తూ ఉన్నారు. మరి April 10th ఈ సినిమా గ్రాండ్గా మనందరి ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది అప్పుడు రివ్యూస్ చూస్తుంది అయితే మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రముఖులు సినిమాని చూసారో స్పెషల్ షో ద్వారా, సో వాళ్ళు చెప్పినటువంటి రివ్యూ ఇది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.